గత 5 వారాలుగా పశ్చిమాసియాను వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ఇరాన్ వైమానిక నౌకాదళంపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి స్వస్తి పలికేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మొదలుతున్న నేపథ్యంలో యుద్ధాన్ని ముగించడమే ఇప్పుడు తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన భావిస్తున్నారు. హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఇంకా తన ఆధీనంలోనే ఉంచుకున్నప్పటికీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఈ నిర్ణయం వెనుక ఉన్న దౌత్య వ్యూహం ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా అడుగులు ఇప్పుడు శాంతి దిశగా పడుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ క్షిపణి నిల్వలను నౌకాదళాన్ని దాదాపుగా తుడిచిపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం హార్మోజ్ జలసంధి ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోకపోయినా సైనిక చర్యను నిలిపివేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధం మొదట్లో 6 వారాల్లోపు పని పూర్తి చేస్తానని చెప్పిన ట్రంప్ 5 వారాలు గడిచేసరికి తన లక్ష్యాలు నెరవేరాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, వారి నౌకాదళాన్ని బలహీనపరచడం అనే ప్రధాన లక్ష్యాలను అమెరికా సాధించింది. అయితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరపించడం అనేది అత్యంత సంక్లిష్టమైన సమయం తీసుకునే ప్రక్రియ అని అమెరికా రక్షణ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానికి ఇంకా 4 నుంచి 6 వారాల సమయం పట్టే అవకాశం ఉండడంతో అంతవరకు యుద్ధాన్ని పొడిగించడం వల్ల చమురు ధరలు మరింత పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రస్తుతానికి ఆ జలసంధిని ఇరాన్ నియంత్రణలోనే వదిలివేసి దౌత్యపరంగా లేదా ఇతర మిత్ర దేశాల సహకారంతో తర్వాత చూసుకోవచ్చని ఆయన యోచిస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. చమురు ట్యాంకర్ల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించడం కంటే ఇరాన్ సైనిక శక్తిని అణిచివేయడమే ట్రంప్ నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఊరటనిచ్చే విషయమైనప్పటికీ జలసంధి ఇంకా మూతపడి ఉండడంతో ఇంధన ధరల తగ్గుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇరాన్ మళ్లీ కయ్యానికి దిగితే కార్గ్ ఐలాండ్ వంటి చమురు కేంద్రాలపై దాడులు చేస్తామన్న హెచ్చరికలు ఇంకా అలానే ఉన్నాయి. ఏదేమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరుతాయనే ఆశలను రేకెత్తిస్తుంది.